హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ముగ్గుతో అయితే స్టార్ట్ చేశాను గడప మీద. చూస్తున్నారు కదా! ఈ వ్లాగ్‌లో అయితే మీషో నుండి ఒక పార్సెల్ అయితే వచ్చిందండి. అది మీతో షేర్ చేసుకుంటాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీకు కూడా యూజ్ అవ్వచ్చనమాట. ఇక్కడ ముగ్గైతే పెట్టుకుంటున్నానండి. ముందుగా గడపకి పసుపు రాసేసి, తర్వాత ముగ్గైతే పెట్టుకుంటున్నాను. మామూలుగా తడిపిండితో వేస్తే చాలా బావుంటుంది. తడిపిండితో వేసిన పిల్లలనేది తొక్కేస్తున్నారండి. వాళ్ళకి తెలియకుండానే కాళ్ళు తన్నుకొని ఎళ్ళిపోతున్నారనమాట. ఇంకా ముగ్గు పిండైతే నేను అదే పిండితో అయితే నేను చెప్తాను, అరుస్తాననమాట. మీరిలా చేయకండి అనేసి. అది పొడి ఇటు అటు అవుతుంది కదా! ఇంకా కాళ్ళకి అంటుకుందంటే అంతా ఇంట్లో మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోతుంది. అందుకని చెప్పేసి అరుస్తానని చెప్పేసి ఇదైతే కొద్దిగా తొక్కరు. అందుకని ఇలా వేసుకుంటున్నాను. మన ఛానల్‌లో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి. ఒక్కసారి చెక్ చేసి చూస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ చెక్ చేసి చూడండి. మీకు నచ్చుతున్నాయి అనుకుంటే గనక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్‌లో ఉంచుకున్నారంటే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీషో హాలు ఇంకా వచ్చేసి ఏవైనా పూజకు సంబంధించినవి కానీ, ఎటువంటి నైవేద్యం పెట్టాలి, అలాగే ఎటువంటి నూనెతో దీపారాధన చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది, ఎన్ని ఒత్తులు వేసి దీపారాధన చేయాలి, ఇలా అన్నీ కూడా మన ఛానల్‌లో ఉన్నాయండి. ఒక్కసారి చెక్ చేసి చూడండి. మీకు కూడా నచ్చుతాయనే అనుకుంటున్నానండి. ఇక్కడ ఇక్కడ గడపకైతే ముగ్గైతే పెట్టేశాను. తర్వాత కుంకుమ అయితే పెట్టేశానండి. అంటే ముగ్గులాగా వేసుకున్నాను కదా! వాటిల్లో తడి చేసేసి పసుపుతో వాటి మీదగా కుంకుమ అయితే పెడుతున్నాను. అలా అయితే బాగా స్టిక్ ఆన్ అవుతాయన్నమాట. అంటే అంటుకుంటాయి. నా చేతికి కూడా తేమ ఉండటం వల్ల అంటుకోవట్లేదు కరెక్ట్‌గా. ఇంక తర్వాతయితే పెట్టేశాను. వినాయక చవితికి ఊరికైతే వెళ్ళాం కదా! అక్కడ మా ఫ్యామిలీతో పూజ అయితే చేపించుకున్నామండి పూజారితో. ఆ వీడియో కూడా నిన్న పోస్ట్ చేశాను. ఒకసారి చెక్ చేసి చూడండి ఈ వీడియో అయిపోయిన తర్వాత. వ్లాగ్స్ అనేవి మంచి మంచిగానే షేర్ చేయాలనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకొద్దిగా ఏదైనా ట్రై చేయడానికైతే కుదురుతుంది. సపోర్ట్ చేస్తారనే అనుకుంటున్నాను. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటేనే ముందుకైతే వెళ్ళగలను. ముందు ముందు కూడా మంచి వీడియోస్‌తో అయితే ముందుకు రాగలను. ఈరోజు అంటే మార్నింగ్ ఒక దగ్గరికెళ్ళానండి. వర్క్ ఉండి వెళ్ళాననమాట. అంటే నా పర్సనల్ అని కాదు గానీ వెళ్ళాను. కొద్దిగా వర్క్ ఉండి మాట్లాడడానికైతే వెళ్ళాననమాట. వెళ్ళిన తర్వాత నేను అంటే నాకిష్టమైన పని జేయడానికి నాకు ఇంత టైం అయితే పట్టింది. దాని గురించే మార్నింగ్ మాట్లాడడానికి వెళ్ళాను. అక్కడ నేను మాట్లాడుకున్నాను. మాట్లాడిన తర్వాత అయితే వాళ్ళు షిరిడీ వెళ్తున్నాము అని జెప్పేసి అన్నారనమాట. ఎంత మంచిగా అనిపిచ్చిందంటే అంత మంచిగా అనిపిచ్చింది. చాలా మంచిగా అనిపిచ్చిందనమాట. షిరిడీ వెళ్తున్నారు. వాళ్ళు వెళ్తున్నా గూడా నాకు ఆ హ్యాపీనెస్ అనేదొచ్చింది. బాబా ఆశీర్వాదం నాకుంటుందనే అనుకుంటున్నాను. ఆయన సపోర్ట్ ఉంటేనే అండి ఎక్కువగా బాబాని నమ్ముతాం మేమైతే. ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి అయినా గూడా ఆయన్ను కొలుస్తూ ఉంటాం. తిరుమల వెళ్తూ ఉంటాము. ఇప్పటికే 3, 4 టైమ్స్ అయితే వెళ్ళాము ఈ ఇయర్‌లోనే. మళ్ళీ గూడా వెళ్ళాలి అనుకుంటున్నాను. కాలినడకన ఎప్పుడు గూడా వెళ్ళలేదండి నేను. ఇంతవరకు నా మ్యారేజ్ అయినంక గానీ, అవ్వకముందు కానీ ఎప్పుడు గూడా నేను తిరుమల నడిచి వెళ్ళలేదనమాట. ఇప్పుడైతే అనుకున్నాను, గట్టిగా అనుకున్నాను నడిచి వెళ్ళాలి అని జెప్పేసి. మా ఆయనకి ఆఫీస్ టైమింగ్స్ అనేది కుదరట్లేదు. మా ఫ్రెండు నేను వెళ్దాం అనుకున్నాను. తర్వాత తను చెప్తాను అనింది. చూడాలి. వెళ్తే ఖచ్చితంగా వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. నా ఎక్స్‌పీరియన్స్ అనేది. ఫస్ట్ టైం కదా నడుస్తూ వెళ్ళడము. ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటున్నాను. ఆ దేవుడు రప్పించుకుంటే తొందరగా వెళ్ళేసి రావాలనే ఉంది నాకైతే. తిరుమల వెళ్ళాలి, షిరిడీ వెళ్ళాలి, అరుణాచలం వెళ్ళాలి. ఈ 3 గూడా నా లిస్ట్‌లో అయితే ఉన్నాయి. అరుణాచలం మా బావగారైతే వెళ్తున్నారు. అడిగారు. చూడాలి ఇంకా. మా ఆయనకైతే కుదరదు. తను ఈరోజు వెళ్తే ఒకవేళ విజయవాడ అయితే వెళ్తాడండి ఆఫీస్ పని మీద. మా బావ వాళ్ళు ఈ మంత్‌లోనే పోవాలనుకుంటున్నారు. చూడాలి ఇంకా వెళ్తానో, వెళ్ళనో. దేవుడు సంకల్పం లేనిదే మనం ఏది గూడా చేయలేము. మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలన్నా గూడా ఆయన రప్పించుకుంటేనే మనం వెళ్ళగలుగుతాం. ఏ స్వామి దగ్గరికైనా సరే. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అయినా సరే, బాబా అయినా సరే, శివుడైనా సరే. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు గదా! ఆయన ఆజ్ఞ లేనిదే ఏది కూడా మనం మనంతట మనం కూడా చెయ్యలేము.
మన ప్రయత్నం కూడా చేస్తూ ఉంటే ఆయన ప్రయత్నం కూడా ఆయన చేస్తాడనమాట. అలా ఉంటది. ఇంకా టిఫిన్ అయితే ఉగ్గాని అయితే చేశానండి. మా సైడ్ బొరుగులు ఉప్మా అంటారు. కొందరు ఉగ్గాని అంటారు. మా ఫ్రెండ్ వాళ్ళైతే ఉగ్గాని అంటారనమాట. అలా ప్రాంతాన్ని బట్టి పేరనేది మారుతుంది. టిఫిన్‌గా అయితే ఇలా ఉగ్గాని, పూరీషి బాగా తింటారండి ఇవైతే. టిఫిన్ అయిపోయిన తర్వాత తెల్ల అలసందలుంటాయి గదా! అవైతే నానబెట్టాను. ఇవి బాగా నానాయంటే కుక్కర్‌లో వేస్తే ఒక 3-4 విజిల్స్ బాగా ఉడికిపోతాయి. అందుకని మార్నింగ్ తిన్న వెంటనే అయితే నానబెట్టేసాననమాట. తొందరగా ఉడుకుతుంది గదా! గ్యాస్ కూడా ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇలా కొద్దిగా టైం పట్టేటివైతే ముందుగానే నానబెట్టేసుకొని చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీషో నుండి పార్సిల్ వచ్చింది అని చెప్పాను గదా! మార్నింగే వచ్చిందండి. 3 పీస్ సెట్. చాలా బావుంది. క్లాత్ వైస్ అంతా నచ్చింది. ఒకటి డిసప్పాయింట్ అయితే ఉంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. ప్రైస్ అయితే 300 చేంజ్ అయితే పడిందండి నాకు. మామూలుగా డైలీ వేర్ పర్పస్ మాత్రమే ఆర్డర్ పెట్టుకున్నాను. క్లాత్ పరంగా మొత్తం కూడా బానే ఉంది గానీ, ఒక డిసప్పాయింట్ అయితే ఉంది. చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా మీకే తెలుస్తుంది. మనకి యోక్ పార్ట్ మొత్తం కూడా ఇలా ఎంబ్రాయిడరీ అయితే వచ్చిందనమాట. వైట్ కలర్ థ్రెడ్‌తో ఎంబ్రాయిడరీ వచ్చింది. ఇదంతా కూడా డాట్స్ డాట్స్‌గా ఉన్నాయి కదా! ప్రింట్ అండి అదంతా కూడా. ఎక్స్‌ట్రా థ్రెడ్ ఉంటే ఇక్కడ కట్ చేస్తున్నాను నేను. ప్రైస్ అనేది చాలా లో ప్రైజే అని చెప్పొచ్చు. 3 పీస్ సెట్ ఎక్కడ రాదండి 300 చేంజ్‌లో. ఫ్యాబ్రిక్ కూడా మనకి రేయాన్ అయితే వచ్చింది. ఇంతకుముందు వీడియోస్‌లో కూడా నేను షేర్ చేస్తున్నాను 3 పీస్ సెట్ కుర్తీస్. ఆఫీస్ వేర్ అయితే చాలా బావుంటుందండి. చాలా ఎలిగెంట్‌గా కూడా ఉంటాయన్నమాట. ఇంతకుముందు పెట్టిన 2 వీడియోస్‌లో కూడా. 2 కుర్తీ సెట్స్ అయితే పెట్టాను. అన్నీ కూడా 3 పీస్ సెట్ ఒక వీడియో అయితే చేస్తాను. అందులో మీకు ప్రైస్‌తో సహా పూర్తి డీటెయిల్స్ అయితే ఒకే వీడియోలో చెప్పేస్తాను. మీకు కూడా ఒక క్లారిటీ అనేది ఉంటుంది. కావాలన్నప్పుడు పర్చేస్ చేసుకోవచ్చు. మనకి కుర్తీ మొత్తం కూడా ఇలా ఎక్సెల్ పెట్టుకున్నానండి. నా సైజ్ కన్నా ఎక్స్ట్రానే పెట్టుకుంటాను. హ్యాండ్ పర్పస్ అయితే ఇలా 3/4 హ్యాండ్స్ వచ్చేసి ఒక బార్డర్ లేస్ అనేది జాయింట్ చేశారనమాట. 2 హ్యాండ్స్‌కి ఇలా బార్డర్ జాయింట్ చేశారు. మనకి కింద కూడా ఆ టాప్‌కి కింద కూడా మనకి బార్డర్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. ప్యాంట్ వచ్చేసి స్ట్రెయిట్ కట్ ప్యాంట్ అయితే వచ్చిందండి. వైట్ కలర్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి. ఒక ఏ ఏ ఒక సైజ్ ఎక్స్ట్రా పెట్టుకున్నారంటే మనం స్టిచ్చింగ్ అయినా చేసుకోవచ్చండి. కరెక్ట్ సైజ్ పెట్టేసామనుకో మనకు వేస్ట్ దగ్గర ఇలా టైట్ అనేది వస్తుంది. అందుకని చెప్పేసి నేను ఎక్స్ట్రానే పెట్టుకుంటాను ఎప్పుడు గూడా. కరెక్ట్ సైజ్ అయితే ఎప్పుడు పెట్టనండి నేను. ఇంకా మొత్తం కూడా ఇదంతా మనకి డాట్స్ డాట్స్‌గా ఉంది కదా! అదంతా కూడా ఫాయిల్ ప్రింట్ అయితే వచ్చింది. కొన్ని వాషెస్‌కైతే పోతుంది. నేను డైలీ వేర్ పర్పస్ మాత్రమే తీసుకున్నాను. చూసారు కదా! ఈ విధంగా అయితే వచ్చింది. ఇంకిక్కడ ప్యాంట్ అనేది వైట్ కలర్‌లో ప్రొవైడ్ చేశారు. స్ట్రెయిట్ కట్ ప్యాంట్ అయితే ఇచ్చారండి. ప్యాంట్ కింద కూడా మనకి బాటమ్‌కి ఇలా లేస్ అయితే ప్రొవైడ్ చేశారు. హ్యాండ్స్‌కి ఏదైతే ఇచ్చారో మనకి బాటమ్ టాప్‌కి అదే ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా ఇచ్చేశారు. మనకింక పైన వేస్ట్ అక్కడ మనకైతే ఎలాస్టిక్ అయితే ప్రొవైడ్ చేశారండి. చున్నీ అయితే నిజంగా ఫుల్ డిసప్పాయింట్ అండి నేనైతే. ఇలా మనకి ఫినిషింగ్ లేకుండానే పంపించేశారనమాట. చూస్తున్నారు కదా! ఫినిషింగ్ అనేది లేదు. ఇంకా దాన్ని పీకో అయితే చేయించుకోవాలి. 2 సైడ్స్ కూడా అసలు ఫినిషింగ్ ఇవ్వలేదండి. ఇదొక్కటే డిసప్పాయింట్. ఇందులో క్లాత్ కానీ చాలా బావుంది. 10/8 అయితే ఇస్తాను. పీకో చేయకుండానే వచ్చింది మనకి ప్రోడక్ట్ అనేది. అదొక్కటే డిసప్పాయింట్. స్క్రీన్ మీద యాడ్ చేస్తాను చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థాంక్స్.